అర్ధరాత్రి అవుట్ హౌస్కు వెళ్ళి మా కులదైవం అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేస్తావా? ఇంటి అల్లుడిగా మేము నీకేం తక్కువ చేశాం? ఆఫీస్లో నువ్వు తప్పు చేసినా వదిలేశాను. నా కోడలు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోమంటే చేసిన తప్పు క్షమించి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ చేయించాను. శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటూ కంపెనీ బాగోగులు చూసుకుంటూ ఉండాల్సింది పోయి దొంగతనం చేస్తావా? మేడం, అసలేం జరిగిందో కనుక్కోండి. రాత్రి నాకు మీ మామయ్య గారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు కృష్ణవేణి. అవుట్ హౌస్ లో అమ్మవారి విగ్రహం ఉందన్న విషయం నాకు మీ మామయ్య గారికి తప్ప ఎవరికీ తెలీదు. అంత పెద్ద సీక్రెట్ తనకెలా తెలిసింది? అంత సీక్రెట్ గా దాచిన అమ్మవారి విగ్రహం రూమ్ తలుపులు తెరిచి లోపలికి వెళ్ళాడు. మేము ఒక్క క్షణం ఆలస్యంగా వెళ్ళుంటే ఆ విగ్రహం దొంగతనం చేసి ఏమీ తెలియనట్టుగా నటించేవాడు కదా. శశి, అమ్మవారి విగ్రహం అవుట్ హౌస్ లో ఉందన్న సీక్రెట్ నీకెలా తెలుసు? ఆ విగ్రహం దొంగతనం చేయాలన్న ఐడియా నీదా, లేకపోతే ఇంకెవరైనా డబ్బు ఆశ చూపెడితే చేసావా? చూసారా, నోరు విప్పడం లేదు. కనుకొడుతున్నావేంటి? అసలు రాత్రి 12 వరకు రూమ్ లోనే ఉన్నారు. అంతలోనే అవుట్ హౌస్ ఎందుకు వెళ్లారు? దేవాలయం లాంటి ఇంటికి కన్నం వేస్తారా? సిగ్గులేదు మీకు? మా అన్న వదులు మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూసుకున్నందుకు ఇదా మీరు చేసే నిర్వాకం? మా అమ్మ పరువు తీశారు. మీ భార్యగా నన్ను సిగ్గుపడి తలదించుకునేలా చేసావు కదా శశి. మామయ్య, ఏంటిదంతా? మీరు ఇలాంటి పని చేశారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మీరందరూ నన్ను అపార్థం చేసుకున్నారు. నేను దొంగతనం చేయడానికి అవుట్ హౌస్ కి వెళ్ళలేదు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు నాకు మెలకు వచ్చింది. మయూరి గురకలు పెడుతూ పడుకోనుంది. నాకు దాహం వేసింది. వెళ్ళి మంచినీళ్ళు తాగాను. మళ్ళీ పడుకోవడానికి వెళ్ళాను. అప్పుడు కిటికీ దగ్గర ఏదో సౌండ్ వచ్చింది. ఏంటా అని వెళ్ళి చూశాను. ఒక్కసారిగా నాకు భయం వేసిపోయింది. అవుట్ హౌస్ లో ఎవరో దొంగలు గోడ దూకుతున్నారు. అబద్ధం ఆడడం కూడా రాని చాతకాని మొగుడిని చేసుకున్నాను. దొంగలు కనిపించగానే ఆ క్షణం నేను ఏమీ ఆలోచించలేదు. పరిగెత్తాను. ఎలాగైనా దొంగల్ని పట్టుకోవాలని దృఢ నిశ్చయంతో, అకుంఠిత దీక్షతో పరిగెత్తాను బావగారు.
అవుట్ హౌస్లోకి వెళ్ళాను. వాచ్మెన్ నిద్రపోతున్నాడు. పాపం అతన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం లేదనుకున్నాను. నేను ఒక్కడిని దొంగల వెనకాల పడ్డాను. దొంగలు అమ్మవారి విగ్రహం ఉన్న రూమ్ తాళం తీశారు, పెట్టి తెరిచారు. అప్పుడు నేను ఒక్కసారిగా దూకి వాళ్ళందరినీ బాగా కొట్టాను. నా దెబ్బకు వాళ్ళు పారిపోయారక్క. వాళ్ళందరూ పారిపోయాక అప్పుడే పెట్టె వైపు చూశాను బావా. అమ్మవారి విగ్రహం కనిపించింది. రెండు చేతులు జోడించి, తల్లి నిన్ను కాపాడే శక్తినిచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తుండగా మీరిద్దరు వచ్చారు బావగారు. అంటే మీరు దొంగతనం చేయడానికి వెళ్ళలేదా? నా భార్య మయూరి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది జరిగింది. నన్ను నమ్మండి బావగారు. మీ ఇంటి అన్నం తిన్నవాణ్ణి కన్నం వేస్తానా? మీ ఇంటి ఉప్పు తిన్నవాణ్ణి తప్పు చేస్తానా? వాచ్మెన్ డ్యూటీ చేసినందుక నాకు శిక్ష. దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళి నేను దొంగనవుతానని కల్లో కూడా అనుకోలేదు బావగారు, అనుకోలేదు. అంటే మేమే పొరపాటు పడ్డామా? నిజమే మామ్. మామయ్య దొంగతనం చేయడం ఏంటి? శశిధర్ గారు చెప్పేది ఒకసారి ఆలోచించండి. అరే, రాత్రి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు అనంటే వినకుండా వాడు తప్పు చెయ్యనట్టుగా మాట్లాడుతున్నావేంటి? అది కాదు మేడం, ఆఫీస్లో ఒకసారి డబ్బులు మిస్ప్లేస్ అయ్యి శశిధర్ గారు తప్పు చేశారు, అది వాస్తవం. ఒక్కసారి దొంగ అన్నాక ఇంకొకసారి కూడా దొంగ అనడం కరెక్ట్ కాదు కదా మేడం. షటప్ కృష్ణవేణి. సాక్షిని నేనిక్కడున్నాను. దొంగ వాడే అంటే వినరే? మీరింక ఎవ్వరూ మాట్లాడకండి. రాణి రూపాదేవి అనే ఒక ఆవిడ ఉందా? మన అవుట్ హౌస్ లో పురాతన అమ్మవారి విగ్రహం ఉందని బయట పుకారు నడుస్తోంది, అది నిజమేనా? అత్తయ్య, ఏంటి రత్న, మీ అల్లుడు చెప్పిందంతా నిజమేనని మీరు నమ్ముతున్నారా? నా అల్లుడు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు. దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళుంటాడు అని మీరు నమ్ముతున్నారు అంటే మీ అల్లుడిని వదిలేస్తానత్తయ్య. నా అల్లుడు దొంగతనం ఆపడానికి వెళ్ళాడంటే నేను నమ్మను రత్న. అంటే శశి దొంగతనం చేశాడని నేను నమ్మి వీణ్ణి ఇక్కడే షూట్ చేసి చంపేస్తాను. చెప్పండి అత్తయ్య. మీ మాట మీదే మీ అల్లుడి ప్రాణాలు ఆధారపడున్నాయి.
రత్న శశిధర్ దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళాడు అంటే నేను నమ్మను రత్న. నేను అదే నమ్ముతున్నానత్తయ్య. బావగారు, నేను చెప్పేది నిజం. నన్ను కాపాడండి బావగారు, చిచి, కాపాడండి. బావగారు, నేను దొంగతనానికి వెళ్ళలేదు బావగారు. అక్క అపార్థం చేసుకుంటుంది. నన్ను కాపాడండి బావగారు, కాపాడండి ప్లీజ్. రత్న ప్లీజ్ వదిలే. సృజన్, ఈ రత్నప్రభాదేవి ఒక్కసారి దేనికైనా ఫిక్స్ అయింది అంటే అది జరిగి తీరాల్సిందే. బావగారు, రత్న, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ ఒక్కసారికి శశిని క్షమించు. దొంగతనం చేశాడా లేదా అన్నది పక్కన పెట్టు. విగ్రహం అయితే దొంగతనం జరగలేదు కదా. నేను చెప్తున్నాను, శశిని వదిలేయి ప్లీజ్. రత్న ప్లీజ్. వదిలేస్తాను, కానీ ఈ రోజు నుంచి శశిధర్ మనింటి వాచ్మెన్ ఉద్యోగం చెయ్యాలి. ఇంట్లో పని మనిషి దగ్గర నుంచి ఎవ్వరింట్లోకొచ్చినా వాళ్ళందరికీ సెల్యూట్ చేయాలి. ఆఫీస్ కంటే రాత్రిపూట దొంగల్ని పట్టుకోవడంలో శశిధర్కు బాగా నేర్పుంది. అందుకే వాచ్మెన్ ఉద్యోగానికి ప్రమోషన్ ఇస్తున్నాను. దాట్స్ ఇట్. రూమ్లోకి రా, నీ పని చెప్తాను. అంటే శోభనం అయిపోయిందా? కోడి గుడ్డు పెట్టేసిందా? అయ్యో, బావా శశి శశి నిజం చెప్పవే, రాత్రి జరిగిపోయిందా? శశి, నువ్వు లేకపోతే బతకలేను, మీ అక్క కంటే నువ్వు 100 రెట్లు బెటర్ అని అన్నానా? మీ అక్కకు విడాకులిచ్చి నీకు మా విడాకుల తోరణంతో స్వాగతం చెప్పి చిన్నిళ్ళు పెడతాను. అది కూడా అన్నానా? నీ పరువం నా ఎదలో కొత్త స్వరాగాలు నింపింది. నీ కౌగిలి నా జీవితానికి పచ్చని లోకిలి. అలా కూడా అన్నానా? హా, తేనెలోని తీపిలా బావిలోని ఊటలా కలిసి బతుకుదాం. ఇలా కూడా అన్నానా? నువ్వనడం అయిపోయింది, నా సర్వస్వాన్ని నీకు అర్పించడం అయిపోయింది. హా? అంటే కోడి గుడ్డు పెట్టేసిందన్నమాట. గుడ్డు పగిలి ఆమ్లెట్ కూడా అయిపోయింది బావా. అంటే
గుడ్డు నేను ఆమ్లెట్ నువ్వా? గుడ్డు నేనే, ఆమ్లెట్ నేనే. మరి నేనేంటే? కొక్కరకు. అంటే అంటే నేను పుంజునా? ఓరి నాయనో, నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావేంటే శశి? నేను అమ్మాయికుండే నా చంద్రకళకి నేను ద్రోహం చేయలేనే. నో, ఇక్కడే బతకూడదు, ఇక్కడే బతకూడదు. చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, ఊరేసుకుని మరీ చచ్చిపోతాను. ఇది కాదు, ఇది చచ్చిపోతాను, ఊరేసుకుని చచ్చిపోతాను. బావా బావా, ఎందుకు బావా ఊరి? నేనున్నాను కదా. ఓసే, ఇద్దరు భార్యల ముద్దులు మోవడం అంటే మామూలు విషయం కాదే. నాకంత కెపాసిటీ లేదే, నన్ను వదిలేయే. నీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు, అక్కకి తెలుసు. మేము ఉన్నాం కదా, ఊరుకో బావా. అక్క వచ్చాక నా మెళ్ళో తాళి కట్టు. అక్క పర్మిషన్ తీసుకుని చిన్నిల్లు పెడదాం, సరేనా? లేదు శశి, నీకు అన్యాయం చేశానని నా మనసు దహించుకుపోతుంది. అబ్బా, చిరిగిన అరిటాకు లేని ఫీలింగు ముళ్ళకెందుకు బావా? వదిలే, సరేనా? బాయ్. ఆగు. ఏంటి బావా? 1 minute. శశి, రాత్రి నీకే కాదే, నాకు కూడా ఒళ్ళంతా పులిసిపోయింది. ఈ నొప్పులు పోవాలంటే ఒక్కసారి కోడితో గుడ్డు పెట్టిద్దాం, అవసరమైతే ఆమ్లెట్ కూడా వేసేద్దాం. రా రా. బావా, ఏంటి నువ్వు? అది అలా కదే, ఎలాగూ శోభనం అయిపోయింది కాబట్టి తాళి కట్టేస్తా. సఖీ సినిమాలో లాగా నీ అక్క వచ్చే వరకు సంసారం చేసేస్తా. ముహూర్తాలు, గుళ్ళు అవన్నీ ఎందుకే? సోల్ టు సోల్, బాడీ టు బాడీ కనెక్ట్ అయిపోయాయి. సెల్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది, సిమ్ కనెక్ట్ అయిపోయింది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అన్నీ అయిపోయాయి. ఇక ఈ తాళి కట్టేస్తే ఫినిష్. సరేనా? కట్టేస్తా. బావా, ఇప్పుడు వద్దు. అయితే ఈ తాళి వద్దా? వద్దు. ఓకే, సరే అయితే. అయినా అంతా అయిపోయాక తాళితో పనేంటే? బావా, ఏంటిది? ఇప్పుడు వద్దు. డ్రైవింగ్ ఒక్కసారి మొదలు పెడితే నేను ఆపను, బ్యాట్ ఎత్తితే 6 అంతే. అది నా పాలసీ. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా, ట్రాఫిక్ వచ్చినా ఆగే సమస్య లేదు. ప్లీజ్ బావా, వద్దు బావా, వద్దు ప్లీజ్ బావా. గట్టిగా అరవకు, అన్నయ్య వదినలకు వినిపిస్తుంది. రా బావా, ప్లీజ్ బావా, నీకు ఇప్పుడు వద్దు బావా, వద్దు బావా. నాకు ఇప్పుడే కావాలి, ప్లీజ్ మరదల్స్, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. వద్దు బావా, వద్దు బావా, బావా ప్లీజ్ బావా. బావా, ఏంటి బావా భయం లేకుండా? ప్లీజ్, నేను ఆగలేను, ప్లీజ్ ఒప్పుకో. బావా, ఏంటి బావా ఇది భయం లేకుండా? ఏంటే, నన్ను ముగ్గులోకి దింపి ఇప్పుడు ముగ్గులోకి రమ్మంటే భయపడతావేంటే? నో నో నో, ఇప్పుడు అయిపోవాల్సిందే. నిన్న ఫస్ట్ నైట్, ఇది సెకండ్ నైట్, రేపు ముచ్చటగా 3వ స్వీట్ నైట్. ఓకేనా? బావా ప్లీజ్ బావా, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా, ఆట పట్టిస్తున్నావా? ప్లీజ్ బావా. నో శశి, ఆట నువ్వు మొదలు పెట్టావు, నేను కంటిన్యూ చేస్తా. ప్లీజ్ ప్లీజ్ మరదల్స్. బావా ఆగు బావా, ప్లీజ్. నో, నాకు బ్రేకులు లేవు. బావా, నా జీవితంతో ఆడుకోకు, నన్ను వదిలి, నీకు దండం పెడతాను బావా. అదేంటే, రాత్రి శోభనం అయిపోయింది కదా. లేదు బావా, అది ఉత్త శోభనం. అవునా? నో, నేను నమ్మను, ప్లీజ్. నిజం బావా, నీ మీదొట్టు. అంటే రాత్రి మనకు శోభనం అవ్వలేదా? అక్క మీదొట్టు. అంటే నాటకమా? అవును, నా మీదొట్టు. మరి తాళి? నిన్ను ఏడిపించడానికి కావాలనే నేనే పట్టుకుని తిరిగాను, అంతే. అంతే కదా? అంతే బావా, ప్రామిస్. అమ్మయ్యా, నేను కూడా కావాలని నాటకం ఆడానే.
బావా మరి కాకపోతే నన్నే వెర్రి బాగులోనిచ్చేసి ఆడుకుందామనే. బావా నిన్ను శశి వద్దు. ఆగు నేను తాగించనా? నా కోసం తాగు.